Back to college. Lucky to have me from. Hi. మేమైతే ఇంకా బెడ్ తీసుకొచ్చేస్తామన్నమాట. ఇంక ఈ లగేజ్ అంతా డ్రామా ఈ లగేజ్ తెచ్చినందుకు రూమ్ గైస్ అంటే మా బ్యాచ్ అందరం ఒకే ఫ్లోర్ నుంచి మేము ఇప్పుడు మా లగేజ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం మ్యాన్ వర్సెస్ వైల్డ్ సిరీస్ క్లాక్ రూమ్ షో యువర్ బ్యూటిఫుల్ ఇక మొదలెడదామా? హాయ్ గాయ్స్, నేను మీ అక్షి. సో ఇవాళ ముచ్చట్లు ఏంటంటే బ్యాక్ టు కాలేజ్. కాలేజ్కి వచ్చేసాను గైస్. ఆఫ్టర్ సక్సెస్ఫుల్లీ వేస్టింగ్ 1 month ఆఫ్ హాలిడేస్ ఐఎమ్ బ్యాక్ టు మై కాలేజ్. ప్రస్తుతానికి అయితే కాలేజ్లోనే ఉన్నానమాట. దిస్ ఇస్ మై రూమ్. హాయ్ గైస్, లెట్ మీ షో యూ. జ్యోతి వస్తావురా నువ్వు. లెట్ మీ షో యూ మై రూమ్మేట్. ఇప్పుడు ఏంటంటే మాకు యాక్చువల్లీ ప్యాట్ ట్రైనింగ్ అనమాట. ప్యాట్ ట్రైనింగ్లో రూమ్మేట్స్ అందరూ ర్యాండమ్గా పడ్డారు. సో షీ ఈజ్ మై రూమ్మేట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్. ఇప్పుకున్నారు అంటే ఇప్పుడు మాకు ప్లేస్మెంట్ ట్రైనింగ్లో ర్యాండమ్గా పడిన దాంట్లో కూడా తనకి నాకు ఒకే రూమ్ అనమాట. సో షీ ఈజ్ వెరీ లక్కీ టు హ్యావ్ మీ. 2023 నుంచి మీ ఇద్దరం రూమ్మేట్స్ గైస్. సే హాయ్. గుడ్ మార్నింగ్ గాయ్స్. సో నా ట్రైన్ అయితే మార్నింగ్ 6:30కి అనమాట. ఇంకా నేను 5:30కి లేసి ఫ్రెష్ అప్ అయిపోయి స్టేషన్కి అయితే స్టార్ట్ అయ్యాను. ఇదంతా నా లగేజ్. అంటే ఆఫ్టర్ 1 year మళ్ళీ ఇప్పుడు అంటే 1 year లగేజ్ అంతా తీసుకొచ్చేసాను అనమాట. సో మొత్తం అంత లగేజ్ ఉన్నింది. మార్నింగ్ అయితే చాలా రష్గా ఉన్నింది. ఎందుకంటే మా నెల్లూరులో రొట్టెల పండుగ జరుగుతుంది. యాజ్ యూ నో, రొట్టెల పండుగ ఈజ్ వెరీ ఫేమస్. మొత్తం ఇండియాలో ఎక్కడెక్కడ నుంచి స్టేట్స్ నుంచి వస్తారనమాట. ఎంత ట్రాఫిక్ ఉందంటే అంత ట్రాఫిక్ ఉంది. యాక్చువల్గా మా ఇంటి నుంచి స్టేషన్కి 20 నిమిషాల్లో వెళ్ళాల్సింది. మేము ఆల్మోస్ట్ 40 minutes పట్టింది వెళ్ళడానికి. సి గర్ల్స్, ఇఫ్ యూ హ్యావ్ మేల్ ఫ్రెండ్స్ ఆర్ బ్రదర్స్, ఆర్ వెరీ లక్కీ. మనం లగేజ్ మోయ అవసరం లేదనమాట. వాళ్ళే మొత్తం మోసుకెళ్తారు. మనం బిందాగా చేతులు ఉప్పుకుంటే వెళ్ళొచ్చు. అండ్ స్టేషన్ అయితే ఫుల్ ప్యాక్డ్ అయితే ఉంది బికాస్ ఆఫ్ ఫెస్టివల్. ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత రష్. ఇప్పుడు దాకా ఇంత రష్ స్టేషన్ లో అయితే చూడలేదన్నమాట. అసలు కాలు పెట్టి కాలు తీసడానికి ప్లేసే లేదు. మొత్తం ఎక్కడ పడితే అక్కడ కూర్చొని ఇంకా ట్రైన్ ఎక్కగానే పిచ్చి ఆకలేసేసింది గైస్. ఇంకా కడుపులో ఏదో ఒకటి వేసేయాలి కదా అని నేనైతే ఇంట్లో నుంచి కారం దోశ తెచ్చుకున్నాను. నెల్లూరు ఫేమస్ కారం దోశ. ఇంకా మమ్మీ అయితే చేశారు మార్నింగ్. ఇంకా అదైతే కడుపులో వేసేసాను అనమాట. చూస్తా అని విజయవాడ వచ్చేసింది గైస్. ఎలా వచ్చేసింది తెలియదు. కాసేపు పడుకున్నాను, కాసేపు ఫోన్ చూసాను, కాసేపు ఫ్రెండ్ తో మాట్లాడాను. ఇంకా లాస్ట్ స్టాప్ విజయవాడ కాబట్టి మేము లాస్ట్ లో దిగుదాం. లగేజ్ చాలా ఉంది. లగేజ్ అంతా తింపుకున్నాం అనమాట. ఒక ఇద్దరు లగేజ్ ఆల్మోస్ట్ మాకు 8 bags అయితే ఉన్నాయి. ఇంకా లగేజ్ ఎలా తింపుకొని ఇంకో ఫ్రెండ్ ఉంటే తన కోసం వెయిట్ చేస్తా ఉన్నాము. షో యువర్ బ్యూటిఫుల్ ఫేస్. షో యువర్ ఫేస్ ప్లీజ్. ఫేస్ బ్యూటిఫుల్ ఫేస్. అయ్యో లాంగ్ టైం నో సీ. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. అంటే మా బ్యాచ్ అందరం ఒకే ఫ్లోర్ లో పడ్డాం. ఫ్రెండ్స్ అందరం ఒకే ఫ్లోర్ లో పడ్డాం గైస్. అది కూడా ఎదురుబొదురు రూములు. ఇటు ఎదురుగా ఒకళ్ళది ఎదురు రూములు. ఇప్పుడు పోయి మనం అందరం పలకరిద్దాం గైస్. అమ్మాయి అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్. 610 అది రూమ్. మీరు కనిపించట్లా, మేము కనిపిస్తాం ఆపోజిట్. బై గైస్. ఖుషి గొంతు వినిపిస్తుంది. బాయ్, సత్తుకొని వస్తా. హాయ్ గైస్, దిస్ ఇస్ మై రూమ్ గైస్. నా రూమ్ కాదు, నా రూమ్ గైస్. నేను ఆ లాస్ట్ బెడ్ తీసుకున్నాను. సో నౌ లెట్స్ మూవ్ టు శ్రావ్యాస్ రూమ్. ఇది నా రూమ్ గైస్, ఇది శ్రావ్య రూమ్ గైస్. ఈ రూమ్ లో చారం కరుస్తూ ఉంటాం. మేము సహాయం చేయడానికి రమ్మంటే అమ్మాయి సహాయం రాకుండా తిండికి వెళ్తుంది. ఎంత మోసం అంటే అందరు విని ఇప్పుడు ఎవ్వరు రావట్లేదు ఫ్రెండ్స్. మేము కింద లాకర్ రూమ్కి వెళ్ళి బ్యాగులు బెడ్ తెచ్చుకోవాలి. రాకుషి సహాయం చేద్దాం. నేను రాను, నేను తిండి తినాలనింది గైస్. తినాలన్నారు. You have social conscience, you have civic sense. Come here, you stupid fellow. మేము తినలేదు. మేము కూడా పొద్దున ఎప్పుడో ట్రైన్ ఎక్కాం, పొద్దున ఎప్పుడో తిన్నాం. 6:30 తిన్నా, ఆ పిల్లతోనే తిన్నా. నేను కూడా 7కి తిన్నాను గైస్. అప్పటి నుంచి కడుపులో ఏమయ్యలేదు. యూ షట్ అప్, యూ బిట్రేయర్. సిరీస్ క్లాక్ రూమ్. ఇవన్నీ మా పరుపులు, ఇవన్నీ మా లగేజ్లు. కాలు పెట్టి వెళ్ళడానికి కూడా స్పేస్ లేదు. ఇప్పుడు మనం ఇందులో నుంచి బట్టలు తీసుకోవాలన్నమాట. ఇందులో నుంచి మన లగేజ్ ఎత్తుక్కోవాలన్నమాట. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఈ హెక్టిక్ ప్రాంతంలో నుంచి మేము ఇప్పుడు మా లగేజ్ తీసుకోవాలి. యా, లెట్స్ గో. మనం ఎత్తుక్కుందాం. ఇప్పుడు మనం మ్యాన్ వర్సెస్ వైల్డ్ లాగా ఇది మనం ఇప్పుడు దీనికి ఏం పేరు పెడదాం? పరుపులు వరల్డ్ వర్సెస్ 2 యువతలు.
అసలు ఏడున్నాయో మన బెడ్స్ last bed గుర్తుంటుందిలే. నాది బెడ్షీట్ ఉంటుంది కదా, యాక్చువల్లీ మనం పిల్లోస్ కూడా వేసాం కాబట్టి అన్నీ తొక్కేస్తున్నాం పాపం. ఎవరి బెడ్ ఏంటో యాడుందో ఈ సంతలో. వేసింది ఇవి కదా, అదో అది అదేనా? అవే అనుకుంటా. యా కానీ ఇదేది అదేనా? ఇలా పట్టుకొని ఇలా నుంచుంటే ఆ పిల్లమ్మ పడుకుందాం రా అని ఇన్ని బెడ్ల్లో పడుకుంటే ప్రశాంతంగా ఉంది గాయస్. కాసేపు రెస్ట్ తీసుకో. బెడ్ నాదే గాయస్. సో అందుకని కాసేపు పడుకో శ్రావ్య అని చెప్పాను. గాలి పడుకోకుండా కష్టపడుతుంది. ఓకే గాయస్, మనం ఇప్పుడు బెడ్లు అయితే దొరికాయి, పిల్లోస్ కూడా దొరికాయి. మనం ఇప్పుడు తీసుకోబోదాం గాయస్. ఎవడంట నేనే ఎత్తుకుందా కానీ ఇన్ని చెమటలు రావేమో. జిమ్ ఎక్సర్సైజ్ 2 బెడ్లు తీసాం అంతే. జిమ్కి వెళ్ళినా కానీ ఇంత చెమటలు రావు మాకు. ఈ లగేజ్ తెచ్చినందుకు ఇన్ని చెమటలు. ఓకే గాయస్, బై గాయస్, మళ్ళీ కలుద్దాం. సో మేమైతే ఇంకా బెడ్ తీసుకొచ్చేస్తామన్నమాట. ఇంక ఈ లగేజ్ అంతా అన్ప్యాకింగ్ ఉంది. సో మనం పోయి కాసేపు రెస్ట్ తీసుకొని ఏసీలో తినేసి వచ్చి ఈ లగేజ్ అంతా అన్ప్యాక్ చేసేస్తే ఇవాళతో అంతే కథం. రేపటి నుంచి మళ్ళీ క్లాసులు. అండ్ యా, ఇవాళ ముచ్చట్లయితే ఇంకోటి మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ బై గాయస్. Stay tuned for more videos and don't forget to like, share and subscribe to Akshi Talks. Bye. కొంచెం మెచ్చులు ఎక్కువ వేయాలండి గైస్ నాకు. ఇవే తగ్గించుకుంటే మంచిది. బై బాయ్.